నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన కూటమి పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ ఆర్య ఫంక్షన్ హాల్లో కూటమి పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తాతో పాటు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, జిల్లా అధ్యక్షుడు, బీజేపీ కర్నూలు నియోజకవర్గ అధ్యక్షుడు సూర్యప్రకాష్, జనసేన జిల్లా అధ్యక్షుడు సురేష్, కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జి అర్షద్, నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ కర్నూలు నియోజకవర్గంలో 33 వార్డుల్లో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త తప్పకుండా పాల్గొనాలని ఆయన కోరారు. ఇక ఎస్ఐఆర్ విషయంలో నాయకులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రధానంగా దొంగ ఓట్లు తీయించడంలో అందరూ కష్టపడాలని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాకు పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. రిలయన్స్ ఇప్పటికే 7,000 కోట్లతో ప్లాంట్ చేపట్టిందని, మరో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. స్టీల్ ప్లాంటు ఇప్పటికే ఏర్పాటు అయిందని, భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ను విస్తరించి ఉన్నట్లు చెప్పారు. ఇక కర్నూలులోని సి క్యాంప్ ప్రభుత్వ క్వార్టర్స్లో హైకోర్టు బెంచ్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని, దీంతో పాటు నూతన కలెక్టరేట్ భవనం కూడా నిర్మిస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమి ఉన్నన్నాళ్లు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నారు. కర్నూలులో ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు, కార్యకర్తలు విఫలమవుతున్నారని మంత్రి టీజీ భరత్ గుప్తా మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ జరుగుతున్న అభివృద్ధిని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. ఇప్పటికైనా చేసిన పనిని ప్రజలతో చెప్పుకోవాలని ఆయన నాయకులు, కార్యకర్తలకు ఆదేశించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ముందు వరుసలో ఉంటారని అన్నారు. వీటిని ఎప్పటికప్పుడు ఖండించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సార్ మొన్న వచ్చినప్పుడు రివ్యూ చేస్తున్నప్పుడు పీపీపీ పబ్లిక్ పర్సెప్షన్ పాజిటివ్లో మన డిస్ట్రిక్ట్లో కర్నూలు ఈస్ ఇన్ టాప్. 7 నియోజకవర్గాల్లో మంది కర్నూలు వాజ్ ఇన్ ద టాప్. నేను కూడా మొన్ననే రిజల్ట్స్ చూసా. దే హ్యావ్ గివెన్ గుడ్ పర్సంటేజ్ అన్నమాట. బట్ అది కంటిన్యూ చేయాలా, దాన్ని ఇంప్రూవ్ చేయాలా అంటే మనం అందరం కష్టపడాలి. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్లలో పెద్ద పట్టించుకోలేదు. ఎంతసేపు వాళ్ళ ఒక స్టైల్లో పనిచేయడం జరిగింది తప్ప వాళ్ళ రీతి, వాళ్ళ స్టైలు, డెవలప్మెంట్ అనేది అనేదే లేకుండా ఉండింది. అందుకనే ఈవెన్ నేను ఇక్కడ లేకపోయినా ప్రతి సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. మా సార్ చంద్రబాబు గారు ఎప్పుడు ఏం చెప్తుంటారంటే స్మార్ట్ వర్క్, నాట్ హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మనం అచీవ్ చేయగలుగుతాం. స్మార్ట్ వర్క్ అంటే ఎవరిని ఎట్లా వాడుకోవాలా, ఏం చెప్తే ఎట్లా పనులు అవుతాయి అనే ఉద్దేశంతో మనము ప్రతి ఒక్క ఏరియాకి ఒక్కొక్క ప్లాన్డ్గా, అంటే పొలిటికల్ సిస్టంతో పాటు కొద్దిగా ప్రొఫెషనలిజము, కొద్దిగా అది తేవాలనే ఉద్దేశంతో నా అసోసియేట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఎప్పటికప్పుడు ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసే దిశలో ప్లాన్ చేసినాం. అందుకనే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఎప్పుడూ లేనినట్లు కొన్ని డికేడ్స్ కూడా అన్ని పోల్స్ మార్చడం జరగలే. మనము ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో నాకు ఫిగర్లు చెప్పారు, దగ్గర 800 పోల్స్ కర్నూలు మన నియోజకవర్గంలో చేంజ్ చేయడం జరిగింది సార్. ఇష్యూస్ ఉన్నాయా అని అంటే ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. బట్ నా సైడ్ నుంచి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, సోషల్ మీడియాలో మనం చాలా వీక్ ఉన్నాం. ఇది రియాలిటీ. మీకు నచ్చినా ఇక్కడ పైన వార్డ్ ఇన్ఛార్జ్లు, రేపు ఇక్కడ కార్పొరేటర్లు కావాలనుకుంటున్నారు. మీ వార్డులో డెవలప్ చేసింది కూడా మీరు చూపించి చెప్పుకోకపోతే ఎట్లాయా? చూసుకోవాలా కదా. మనం వార్డ్ ఇన్ఛార్జ్లుగా ఉండి
లేకపోతే మనం అసలు డెవలప్మెంట్ చేసుకొని మీరే వెంటబడి ఉంటారు కొన్ని. అవి డెవలప్ చేసుకునేది పోయి చూపించుకొని మాట్లాడి చెప్పుకోవడం అనేది చాలా ముఖ్యం. ఐఎమ్ రిక్వెస్టింగ్ అగైన్ అండ్ అగైన్, సోషల్ మీడియాని బాగా వాడుకోండి, ప్రెస్కి ఇవ్వండి స్టేట్మెంట్స్. ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ చేసిందిలే, వాళ్ళు అసలు ఎట్లా ఊహించుతారో నాకు అర్థం కాదు. 29లో మేము వచ్చేస్తున్నాం ఏ నుంచి వస్తారు, ఏం చేసినారు నాకు అర్థమే కాదు. ఎట్లా వస్తారా? ఐ మీన్ అంటే జస్ట్ ఒక ప్రెస్, సాక్షి పేపరు, సాక్షి ఛానల్ ఉంది, దాని ఒకటి వాడుకోవడం తప్ప. పెన్షన్ ఎంత పెద్ద ఎత్తున ఇస్తున్నాం, 3,000 కోట్లు దగ్గర ఇస్తున్నామండి నెలకి. బడ్జెట్ వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ బడ్జెట్ ఇన్ ఇండియా. పెన్షన్లు ఇచ్చే దాంట్లో మన రాష్ట్రం ఉంది. అవతల వాళ్ళు ఏమైనా మాట్లాడినప్పుడు, నారాజ్ యాదవ్ గారు ఉన్నారు ఇక్కడ జనరల్ సెక్రటరీగా, టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు, మీరు తీసుకొని ప్రెస్కి మీరు కూర్చొని పాయింట్ బై పాయింట్ సమాధానం ఇవ్వాలా. అది చాలా ఇంపార్టెంట్. మనం లైట్ తీసుకుంటాం, ఏంలే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని, అట్లా కాదు. కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ నమ్మేదానికి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఊహించుకునేదానికి అవకాశం ఉంటుంది. సో మనం క్లారిఫికేషన్, వాళ్ళు ఏం మాట్లాడినారో దాని వరకు క్లారిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ థియేటర్ ఎదురుగా మన సురేష్ చెప్పిండు, అంతకుముందు ఎంత ఘోరంగా ఉండేది. దాన్ని రావడంతోనే వెంటనే పార్క్ చేపించినాము, పార్క్ చేపిస్తే బాగుంటుంది, అక్కడ వ్యభిచారం కానీ ఇట్లాంటివన్నీ చాలా గలీజ్ పనులన్నీ అక్కడ అవుతుండే, ఇమీడియట్గా చేసినాం. దాని పార్కును కాపాడుకోవాలా, ఎందుకంటే దాని ముందుండే స్పేస్లో డంప్ చేస్తున్నారు రాత్రిపూట అని చెప్తే, నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశారా భయ్ ఏదన్నా పెట్టండి, చిన్న వ్యాపారాలు ఏదన్నా చేసుకుంటే టెంపరీ షెడ్ వేస్తే బాగుంటుందంటే, దానికి సాక్షిలో హంద్రీని కొట్టేస్తున్నారంట. రే నాకు అర్థం కాలే. అక్కడ హంద్రీలో నేను మొన్ననే ఎంఆర్ఓ టైం ఇచ్చాను. హంద్రీలో దగ్గర ప్లాట్స్ వేసి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు కూడా వాళ్ళ దౌర్జన్యం. నేను చెప్పిన ఎంఆర్ఓకి చెప్పా, జాయింట్ కలెక్టర్కి చెప్పా, సార్ మీరు నాకు 2-3 వీక్స్లో కానీ సార్ట్అవుట్ చేయకపోతే నేను మా వాళ్ళకంతా చెప్తా, తెలుగుదేశం కార్యకర్తలు అందరికి పోయి ప్లాటింగ్ వేసుకోమని చెప్తా హంద్రీలో, మీరు సార్ట్అవుట్ అన్నా చేయండి, లేకపోతే నేను హంద్రీ మొత్తంకి ప్లాటింగ్ వేసుకోమని చెప్తా, మీకే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మీరు సార్ట్అవుట్ చేయండి అని చెప్పిన. తీపిచ్చేయండి, డెత్స్ ఉండేది తీపిచ్చేయండి. దాదాపు 1,00,000 ఓట్లు దగ్గర మనకు ఓట్లే పడతా లేదు, అంటే నోబడీ ఈజ్ ఓటింగ్, అంటే అవి మోస్ట్లీ దొంగ ఓట్లే ఉంటాయి. అవన్నీ తీపిచ్చేయాలా, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ అంటున్నాను నేను. మీరు మరీ ఇది లైట్గా తీసుకొని రేపు ఎలక్షన్ దగ్గరకు వచ్చినా సార్ అప్పుడు మనం ఇది చేసిండే బాగుండు అంటే సరిపోదు, ఇప్పటి నుంచే సీరియస్ తీసుకోవాలా. అందరూ కూడా వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. న్యాయమైన ఓట్లు లేకపోతే దొంగ ఓట్లు పడుతూనే ఉంటాయి. మనం ఎంత కష్టపడినా ఏం చేసినా దొంగ ఓట్లు అనేది ఉన్నాయనుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్టైజ్ దాంట్లో. వైఎస్ఆర్సీపీ ఈజ్ ఎక్స్పర్ట్. రిలయన్స్ది నేను చెప్పా, 2-3 వేల కోట్లు కాదండి, 7,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఫస్ట్ ప్లాంట్ది. ఇంకొక 3-4 వేల కోట్లది ఫుడ్ది వస్తుంది, ఫుడ్ పార్క్లోది చేస్తున్నాడు. స్టీల్ ప్లాంట్ అది ఒక 6,000 కోట్లతో ఎక్స్పాన్షన్ పోతా ఉంది. సో ఇవన్నీ అయిందనుకోండి, కర్నూలు రూపురేఖలే మారుతాయి. ఈవెన్ 5 స్టార్ హోటల్ కూడా మొన్ననే క్యాబినెట్ నుంచి క్లియర్ కావడం జరిగింది. ఎందుకంటే ఎకో సిస్టమ్ డెవలప్ కావాలా. కొంతమంది 5 స్టార్ హోటల్ ఉండేదానికి ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళకి అక్కడ ఉంది అంటే ఒక హ్యాపీ ఫెసిలిటీ ఉంటుంది. సో దానికోసం సార్ శాంక్షన్ చేయడం జరిగింది. హైకోర్టు బెంచ్ వచ్చేది గ్యారంటీ, రాసి పెట్టుకోండి. సి క్యాంప్లో ఉండే ల్యాండ్స్ 140 ఎకరాలు, 140 ఎకర్స్ దగ్గర 1,000 కోట్లు ఉంటుంది దాని అసెట్ వాల్యూ. దాన్ని డెవలప్ చేసేది ఖచ్చితం. ఏమన్నా ఇష్యూస్ రాని ఎంతన్నా కానీ ఐఎమ్ రెడీ టు టేక్ దట్ రిస్క్. అక్కడ డెవలప్ చేస్తా, ఎందుకంటే అంత మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది అక్కడ. హైకోర్టు బెంచ్ చేస్తాం, కలెక్టర్ కాంప్లెక్స్ చేస్తాం, ఇంకా మిగతా ఎకరాలలో ఏ రకంగా చేస్తే అభివృద్ధి బాగుంటుంది అనేది ప్లాన్ చేస్తాం. పర్సనల్ బెనిఫిట్ ఏం లేదు, బట్ ఇట్ ఈస్ ఫర్ కర్నూల్. సో ఇట్లాంటివన్నీ, ఈవెన్ రాజ్విహార్ సెంటర్ ఎదురుగా ఒక ల్యాండ్ ఉంది, చిన్న బిట్ ఒకటి ఏపీఎస్ఆర్టీసీ, అది కూడా మూలపడిపోయింది. అది కూడా త్వరలో అది కూడా కంప్లీట్ చేసి అక్కడ ఇది చేస్తాం. బస్ స్టాండ్ని డెవలప్ చేసే దాంట్లో ఉన్నాం. రివర్ ఫ్రంట్కి సంబంధించి అక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్లానింగ్ ఉంది.
ప్రతి వార్డులో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అండి. మనం అన్నీ చేస్తాం. ఇవన్నీ చేయాలంటే మనం రాజకీయాల్లో ఎప్పుడు పవర్లో ఉంటేనే సాధించగలుగుతాం. దాని కోఆపరేషన్ మీరు అందరూ కష్టపడితేనే సాధించగలుగుతాం. రేపు వచ్చే 42 సీట్లు కాబోతుందని చెప్పారు. మరి దాన్ని ఏదో కోట్లు వేశారు, అది తొందరలో క్లియర్ అవుతుంది. 42 సీట్లు కూడా మనం కైవసం చేసుకోవాలా, ఎందుకంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం 42 సీట్స్ మనకు వచ్చింది అనుకోండి, బై గాడ్స్ గ్రేస్ రేపు 2029లో మనకి ఈజీగా గెలుచుకునేదానికి అవకాశం ఉంటుంది, మంచి మెజారిటీ వచ్చేదానికి అవకాశం. ఇంకొకటి నేను చెప్పేది, ఎన్డీఏ ఉన్నంత కాలం వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు చేసే డ్రామాలు మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు దాన్ని తిట్టి కొట్టాలా. మీ ఓన్ సోషల్ మీడియాలో ఇంప్రూవ్ కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు ఇంతమంది వచ్చి ఇంత టైం స్పెండ్ చేసిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తన సిఫారసు మేరకు మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 23 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆదవేని లక్ష్మీదేవికి సంబంధించి 2,12,632, కొప్పారావు కోటేశ్వర స్వామి 2,07,85, గుడా శంకర్కు సంబంధించి 36,084, ఆర్ రఫీక్ 2,01,786, అరిపిర్ల రోహిత్ 9,101, రామకళావతి 72,918, కంది కృష్ణమోహన్ 6 లక్షలు, జంగాల అరుణమ్మ 25,655, బొర్రా అక్షయ 38,795, ముంతాజ్ బేగం 1,05,974, గుజ్జల సాధ్విత 29,084, పి పద్మ 20,795, శాంతి 24,000, మెహబూబ్ బాషా 47,795, సిరికోలం గోరంట్ల పార్థసారథి 66,720, గడిగ గోవిందరాజులకు సంబంధించి 77,542, షేక్ మహమ్మద్ ఇషాక్ 1,39,650, ఇక్బాల్ బాషా 30,000, ప్రవీణ్ కుమార్ 12,101, సరస్వతి ఎల్ఓసి 1,04,29, సందీపోగు కిరణ్ 65,918, బోయ శ్రీనివాసులు 2,03,236, శాంతి స్వరూప్ 91,842 చెక్కులను అందించారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉంటున్నట్లు టీజీ భరత్ గుప్తా తెలిపారు. సహాయం పొందిన వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ మేలు చేసే విధంగా పనిచేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా చెక్కులు తీసుకున్న వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి టీజీ భరత్ గుప్తాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకు చెందిన స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ క్రీడాకారుల రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌరాయిన్ కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో స్టీఫెన్ హాకింగ్స్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు మదాసి కురువ ఎల్లప్ప ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పారా అథ్లెటిక్స్ గేమ్స్ లో మెడల్స్ సాధించిన 35 మంది విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి చేరుకుని జిల్లాకు పేరు తెచ్చినందుకు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరినీ మంత్రి టీజీ భరత్ గుప్తా అభినందించారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా అన్ని క్రీడల్లో రాణించి జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికే మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు ఏ రంగంలోనూ తీసిపోరని, వారు అనుకుంటే ఏదైనా సాధించగలరని స్పష్టం చేశారు. క్రీడాకారులుగా గతంలో విభిన్న ప్రతిభావంతులకు అవకాశం ఉండేది కాదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విభిన్న ప్రతిభావంతులను క్రీడాకారులుగా ప్రోత్సహిస్తూ వారికి కూడా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నారని చెప్పారు. ఇందుకోసం గత సంవత్సరం జీవో నంబర్ 4 తీసుకొచ్చి విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తోందని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా వారి వారి ప్రతిభను వెలికి తీసుకోవడానికి, అలాగే వారు ఆరోగ్యవంతులుగా ఉండడానికి క్రీడలు ఎంత దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుష్పరాజు, తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, ప్రధాన కార్యదర్శి మక్బుల్ భాషా, క్రీడాకారులు మనోహర్, పెద్దయ్య, మల్లి శ్రీనివాసులు మరియు ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా నుండి పార్టిసిపేట్ చేసినటువంటి విభిన్న ప్రతిభావంతులకు
అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పారా అథ్లెటిక్స్ స్పోర్ట్స్లో కర్నూలు జిల్లా నుండి పార్టిసిపేట్ చేసినటువంటి వారికి సర్టిఫికేట్లు వచ్చాయి. ఆ సర్టిఫికేట్లు ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు, కర్నూలు జిల్లా యువ నాయకులు మన భరతయ్య గారి చేతుల మీదుగా ఈరోజు పంపించేయడం జరిగింది. నిజంగా విభిన్న ప్రతిభావంతులకు ఇది వారి జీవితాల్లో వెలుగు నింపేటువంటిది, వారి జీవితాల్లో ఒక చిగురాకు లాంటిది మొలిక ఎత్తి దాన్ని ఒక మానుగా తయారు చేసేటువంటిది ఈ సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమం. ఎందుకంటే విభిన్న ప్రతిభావంతులు గతంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మాత్రమే ఆటలు ఆడుకునేటువంటి పరిస్థితి ఉండేది. దానికి ఎలాంటి సర్టిఫికేట్ వచ్చేవి కాదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విభిన్న ప్రతిభావంతులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం వారిని ప్రోత్సహిస్తూ వారి కోసం ప్రత్యేకంగా కూడా ఈ యొక్క పారా అథ్లెటిక్స్, అలాగే ఖేలో ఇండియా, అలాగే స్విమ్మింగ్, అలాగే బ్యాడ్మింటన్, అలాగే ఫినిషింగ్, ఇలా వివిధ రకాల గేమ్స్ పెట్టి అన్ని రకాల వైకల్యం కలిగినటువంటి విభిన్న ప్రతిభావంతులకు ఈ రంగాల్లో ప్రోత్సహిస్తూ వాళ్ళను ఆయా రంగాల్లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్లకు, అలాగే సిల్వర్ మెడల్ సాధించిన వాళ్లకు, అలాగే బ్రౌన్స్ మెడల్ సాధించినటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా భారీ ఎత్తున పారితోషికం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాదాపుగా 7 కోట్ల రూపాయల దాకా పారితోషికం ఇస్తూ ఉంది. అలాగే సిల్వర్ మెడల్ రాష్ట్ర స్థాయిలో సాధించినటువంటి వాళ్ళకి కానీ, అదే బ్రౌన్స్ మెడల్ సాధించినటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ తీసుకొస్తూ జీవో నెంబర్ 4 కూడా గత సంవత్సరంలో ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవతో జీవోని ఇచ్చి కూడా ఉద్యోగాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన డిఎస్సిలో కూడా అనేక మంది విభిన్న ప్రతిభావంతులకు ఈ క్రీడా కోటాల్లో ఉద్యోగాలు రావడం నిజంగా ఆనందించదగ్గ విషయం. ఇలాంటి ప్రోత్సాహాలు జరుగుతూ ఉంటే మన ప్రతిపక్ష నాయకుడు ముఖ్యంగా 11 సీట్లకు పరిమితమైనటువంటి వ్యక్తి అపహాస్యం చేస్తూ క్రీడాకారుల కోటలో వచ్చినటువంటి ఉద్యోగాలను కూడా అవి అమ్ముకున్నారనేటువంటి విధానంలో మాట్లాడుతున్నారు. నిజంగా మీకు సిగ్గుసేటుంటే, నిజంగా మీరు రాజకీయ నాయకులైతే, మీరు ఒక మనిషిగా పుట్టింటే మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం. మీ ప్రభుత్వ హయాంలో భర్తీ చేయలేనటువంటివి, మీ ప్రభుత్వ హయాంలో ఇయ్యనటువంటి ఉద్యోగాల్ని ఈ ప్రభుత్వం ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళ ఉద్యోగాలు తొలగించే విధంగా మీరు పూనుకోవడానంటే మీరు మనుషులా, లేకపోతే మన నర్మరాశిలో ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ నాయకుని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఇస్తున్న గౌరవం అభినందనీయమని టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 8వ వార్డుకు చెందిన శ్రీనివాసులు, 12వ వార్డుకు చెందిన రియాజ్ బాషా, 15వ వార్డుకు చెందిన హుస్సేన్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేయించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు మా వార్డు 8వ వార్డు బూత్ ఇన్ఛార్జి కాశెట్టి శ్రీనివాసులు అన్నగారి బర్త్డే సందర్భంగా మా మంత్రివర్యులు టీజీ భరత్ అన్నగారి ఆఫీస్లో బర్త్డే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. మా వార్డులో దాదాపుగా వచ్చేసి ఇప్పటికే 7 మంది పైన బర్త్డేలు జరిపాం. చాలా హ్యాపీగా ఉంది. కాన్స్టిట్యున్సీలో కానీ వార్డులో కానీ బూత్ ఇన్ఛార్జ్లకి మేము చాలాసార్లు చేసినప్పుడల్లా చెప్పినాం, ఒక పండగ వాతావరణం నిజంగా. అంటే వాళ్ళకి చేసుకోవడానికి కూడా టైం ఉండదు. మెయిన్గా అన్ని పనులు చేసుకుంటాం, కానీ ఇటువంటి సెలబ్రేషన్స్ అనేది పర్టికులర్గా పోయి చేసుకోవడం అనేది చాలా తక్కువ. అంటే మాకున్న పనులకి, అంటే బూత్ ఇన్ఛార్జ్లకు కానీ ఇక్కడ వార్డు సమస్యలు, తర్వాత వాళ్ళ సొంత పనులన్నీ చూసుకోవడం వల్ల బిజీగా ఉండడం వలన మా భరత్ సార్ వచ్చేసి
మా యొక్క వర్క్ను చూసిన తర్వాత మాకేదో ఒక చేయాలి, మంచిగా నేనేదో హెల్ప్ చేయాలి వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు మంచి కార్యక్రమం పెట్టాలని చెప్పి ఈ బర్త్డే కార్యక్రమం పెట్టడం జరిగింది. మరియు నేను మా భరతన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన టీజీ భరతన్న గారికి నమస్కారాలు. ఎందుకంటే ప్రతి ఒక్క మన టీడీపీ కార్యకర్తని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడుగా అనుకుంటున్నాను. ఆయన ఎందుకు అనుకుంటున్నాను అంటే ఆయన ఇంత బిజీ టైంలో ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జిని వాళ్ళ బర్త్డేని గుర్తు చేసుకొని మరీ కేకులు వాళ్ళ బర్త్డే చేసుకొని మరీ పండగ వాతావరణం మోరేనంతా పండగ వాతావరణం ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. ఎవరిదో ఒకరిది, ఒక ఇద్దరిది, ముగ్గురిది, నలుగురిది. ఇలాంటి దేవుడు మనకి ఇంకా ఎప్పుడు దొరకడు. ఇట్లాంటి దేవుడిని మనము పోగొట్టుకోకూడదు. ఈయన కోసం శత విధాలుగా కృషి చేయాలి, కష్టపడాలి. ఈయనని ఎల్లప్పుడూ మనం గెలిపించుకుంటూనే ఉండాలి. కానీ మన కుటుంబ సభ్యులు ఆలోచిస్తారో ఆలోచించారో కానీ మన భరతన్న గారు వీళ్ళకి ఏముంది, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనిక్షణం ఎనీ టైం ఫోన్ ఎత్తుతాడు. ఆయన ఫోన్ ఎత్తుతాడు, రెస్పాన్స్ ఇస్తాడు. మరి ఇది ఈ బర్త్డేలు పండగ వాతావరణం, మొరేన్లా పండగ వాతావరణం జరుపుకుంటారు. భరతన్నకు ధన్యవాదాలు. నేను గతంలో ఎన్నడూ జరుపుకోలేదు. మా భరతన్న పుణ్యం వల్ల నేను ఇలాని బర్త్డే జరుపుకుంటున్నాము. మళ్ళీ ఈసారి భరతన్న మళ్ళీ గెలిచాలని నేను మనవి కోరుచున్నాను. మళ్ళీ ఈసారి మంచి పదవి రావాలి. పదవి వచ్చి మేమందరం ఆయన కోసం ఎంతైనా కష్టపడి కృషి చేస్తాం కన్ఫామ్గా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలికలకు, యువకులకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ అవసరమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని కిడ్స్ వెరల్లో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని కిడ్స్ వెరల్ పార్కులో టీజీబీ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తన 67వ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని కరాటే శిక్షకుడు వెంకటేశ్వర్లు, కరాటే క్రీడాకారులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కరాటే చిన్నారి క్రీడాకారులు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ ను డాక్టర్ శంకర్ శర్మ పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకను చిన్నారి కరాటే క్రీడాకారులు తనపై అభిమానంతో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్నపిల్లల్లో దేవుడు ఉంటాడని, అలాంటి చిన్నారులను తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం బాలికలకు, యువతకు ఎంతో అవసరం అన్నారు. కరాటే సాధనలో క్రీడాకారులు సుదీర్ఘంగా శ్వాస తీసుకుంటారని, దీనివల్ల ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కరాటేలో యోగా, ధ్యానం వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయని తెలియజేశారు. ప్రస్తుతం పలు దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొందని, ఇందుకు భిన్నంగా ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మానవ జాతి ఒకరి కోసం ఒకరు జీవించాలని, అప్పుడే ప్రపంచ శాంతి సాధ్యపడుతుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ వల్ల వర్షాభావ పరిస్థితులు, వృక్ష సంపద నాశనం కావడం, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. దీనివల్ల మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ప్రకృతిని కాపాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మానవజాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ శాంతి, సహనం, సమధర్మం వంటి లక్షణాలను పాటించాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్స్ శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో జరిగిన దానికి నన్ను చిన్నారులను ఎంకరేజ్ చేయమని, ఆశీర్వదించమని పిలిచినందుకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చిన్నారులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంలో చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది మన కంట్రీలో ఉండే ఆడపిల్లలకు, యూత్కు చాలా అవసరము. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అనేవి ఇండివిజువల్ గేమ్స్. ఇక్కడ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, ఎక్సలెన్స్ మ్యాటర్స్. అదే కాకుండా మార్షల్ ఆర్ట్స్లో ముఖ్యమైనది ఏమంటే డీప్ బ్రీదింగ్ ఉంది. ఒకసారి డీప్ బ్రీదింగ్ తీసుకుంటే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్, వేరియస్ పాస్చర్స్ వలన యోగా మిళితమై ఉంది. ఏకాగ్రత, ఆల్మోస్ట్ లైక్ మెడిటేషన్, ఏకాగ్రత కూడా దాగి ఉంది. ఇన్ని రకాల బెనిఫిట్స్
ఉండడం వలన మార్షల్ ఆర్ట్స్ను ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ చిన్నారులు నా 67th బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందపడినారు. నన్ను వాళ్ళు విష్ చేసినారు, బ్లెస్సింగ్ అనకూడదు. వాళ్లకు ఇక్కడ ఫ్రూట్సు, వాటరు, బిస్కెట్సు అవన్నీ కూడా ఇక్కడనే పంపిణీ చేయడం కూడా జరిగింది చిన్నపిల్లలకు. చిన్నపిల్లల హృదయంలో దేవుడు ఉంటాడు, పసి హృదయాలు, వాళ్ళకి ఎటువంటి కల్మషం ఉండదు ఆ హృదయాలలో. వాళ్ళను మీట్ అయినప్పుడు కళ్ళారా దేవుణ్ణే చూసినట్టు అనిపిస్తుంది నాకు. దైవం ఎక్కడో లేడు భూమి మీద, మంచితనంలోనే ఉన్నాడు. మంచితనమే మానవత్వం, మానవత్వమే దైవత్వం. ప్రపంచ శాంతి కోరుకునే దేశం మనది. ఈరోజు దేశంలో అరిష్టంగా ప్రపంచంలో యుద్ధాలు చేసుకుంటూ మానవ జాతి మనుగడకే ముప్పు తీసుకొని వస్తున్నారు. దీనికి తోడు మనిషి చేసిన విధ్వంసకరమైన కార్యక్రమాల్లో ఒకటేమంటే గ్లోబల్ వార్మింగ్. దీనివల్ల వానలు పడకపోవడము, వృక్ష సంపద నాశనం అయిపోవడము, అనూహ్యమైన పరిణామాలు, భూకంపాలు, క్లౌడ్ బర్స్ట్స్ ఇవన్నీ జరిగి మానవ జాతే సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. మానవుల బుద్ధి మారాలి. ఈచ్ ఫర్ ఆల్ ఫర్ ఈచ్ అన్నట్టు అందరూ ఒకరి కోసం ఒకరు సోదరభావంతో మెరుగుతూ ప్రపంచం మానవుడు విశ్వమానవుడిగా తయారై ప్రపంచంలో ఉండే మానవ జాతినంతా కాపాడుకుంటూ, అలాగే వృక్ష సంపద, జంతుజాలము, పక్షులు అన్నింటినీ కాపాడే విధంగా మానవుడు మారాలని, ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ చేసుకొని ఈకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ చిన్న ప్లానెట్ ఇది, ఇసుకరేణు అంత గ్రహం ఇది, భూమి గ్రహం ఈ విశ్వంలో. దీని మీద మానవుడు జన్మించి ఎవాల్వ్ అయినాడు. వాడిని వాడే నాశనం చేసుకునే పరిస్థితి రాకూడదు. దానికి శాంతి, సహనం, సమధర్మం అనేది చాలా అవసరం. సో అవన్నీ నేను కోరుకుంటూ ఈ పిల్లలను ఆశీర్వదిస్తూ వీళ్ళు సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.